అందరికీ నమస్కారం అండి. నేనండి మీ కుందన గబుల నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? విషయానికి వచ్చేస్తే ఈ రోజు నేను ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ గురించి మాట్లాడుతున్నాను. మెక్సికో, కెనడా, యుఎస్ఏలో జరుగుతున్న ఈ ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు అర్ధరాత్రి జరగబోతుంది. అర్జెంటీనా మరియు స్పెయిన్ జట్ల మధ్య ఈరోజు న్యూయార్క్లోని న్యూ జెర్సీ స్టేడియంలో ఫైనల్ జరగబోతుంది. డిపెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తన అద్భుత ప్రదర్శన చూపిస్తూ ఫైనల్కి చేరింది. అర్జెంటీనా కెప్టెన్ అయిన లియోనెల్ మెస్సీ తన గోట్ స్థాయి ప్రదర్శన చూపిస్తున్నాడు. గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మెస్సీని నిరూపించుకుంటున్నాడు. ఈ ఫీఫా వరల్డ్ కప్ 2026లో ఇప్పటి వరకు మెస్సీ అర్జెంటీనా తరపున 8 గోల్స్ వేసి అదరహో అనిపించుకున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో 2 సూపర్ అసిస్టెంట్స్ ఇచ్చి అందరితో సూపర్ అనిపించుకున్నాడు. ఎంత జరగబోయే ఈ ఫైనల్లో మెస్సీ ఎంతవరకు మ్యాజిక్ చేస్తారో చూడాలి. మరోపక్క స్పెయిన్ బుల్స్ వరల్డ్ కప్ని ఎగరేసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటివరకు ఒకసారి 2010లో స్పెయిన్ విశ్వ విజేతగా నిలిచింది. 1978, 1986 మరియు 2022లో అర్జెంటీనా 3 సార్లు విశ్వ విజేతగా నిలిచింది. పోర్చుగల్ ఆశలు గల్లెద్దు చేసి, బ్రెజిల్ని మాయ చేసి, ఫ్రాన్స్ని మట్టి గెలిపించి ఫైనల్కి వెళ్ళింది స్పెయిన్. సెమీఫైనల్లో బలమైన ఫ్రాన్స్ వారి డిఫెన్స్ చిత్తు చేసి పైకి వెళ్ళింది స్పెయిన్. సెమీఫైనల్లో బలమైన ఫ్రాన్స్ వారి డిఫెన్స్ చిత్తు చేసి ఫైనల్కి వెళ్ళింది స్పెయిన్. ఇక స్పెయిన్ బ్రహ్మాస్త్రంగా ఉన్న లెమిన్ యమాల్ ఎంతవరకు సాధిస్తాడో చూడాలి. లెమిన్ యమాల్ పై స్పెయిన్ కొండంత ఆశ పెట్టుకుంది. స్పెయిన్ నుండి రూయిస్, రాయా, ఓల్మి, టారెస్ యమాల్కు తోడుగా ఉన్నారు. మరోపక్క అర్జెంటీనా నుంచి రొమీరో, అల్వారెస్, ఫెర్నాండెస్ మెస్సీకి తోడుగా ఉన్నారు. ఏదేమైనా ఈరోజు స్పెయిన్ మరియు అర్జెంటీనా సూపర్ మ్యాచ్ చూడబోతున్నాం. ఏదేమైనా ఈరోజు స్పెయిన్ వర్సెస్ అర్జెంటీనా సూపర్ మ్యాచ్ చూడాలి. కుందన గబల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని ఇస్తూ మీకు ఇష్టమైన టీం ఏదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.